వీళ్ళు మన తెలంగాణ ఉద్యమకారులు. మా తెలంగాణ మాకు గావాలి అని సమైక్య రాష్ట్రంలా కుట్లాడినోళ్ళు. ఇల్లు, వాకిలి, కొలువులు అన్నీ ఇడిచిపెట్టి రోడ్డు మీదకొచ్చిన కుటుంబాలు. కానీ ఇప్పుడు రేవంత్ సార్ పాలనలా వీళ్ళకు దక్కుతున్న మర్యాద గిది. పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులు. రేవంత్ సారు ఎలక్షన్ల ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పే కదా. ఇక తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. 250 గజాల ఇంటి జాగ ఇస్తాం, నెల పింఛన్ ఇప్పిస్తాం, మాకే ఓట్లేయురని చెప్పిండు. చేయి పార్టీ గెలిచింది, రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండు. 2.5 ఏళ్ళు దాటింది. ఏవి సారు అప్పుడు చెప్పిన ముచ్చట్లు జాగాంటివి, పింఛన్ లాంటివి ఏమాయనని అడిగిన పాపానికి వీళ్ళ మీద పగబెట్టుకున్నట్టే చేసింది సర్కారు. అసలు వీళ్ళను పట్టించుకునేదే లేదు. అందుకే ఉద్యమకారులంతా ఒకటే సచివాలయం ముట్టడి కార్యం పెట్టుకున్నారు. ఇట్లనైనా సర్కార్కు మా బాధ అర్థమవుతుందని. కానీ సర్కారు మాత్రం పోలీసులను ఎగేసింది. వాళ్ళను ముంగడబెట్టి ఉద్యమకారులను ఇట్లా అవమానం చేసింది. పోలీసులు వీళ్ళను గుర్ర గుంజుకుపోయి వ్యాన్లల్లా ఉక్కిర్రు, లాఠీలతోని కొట్టిర్రు, అరెస్టులు చేసిర్రు. ఏంది అసలు? తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తానని రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లోపు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపైన స్పష్టమైన ప్రకటన రాకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గోరి కడతానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధమైన మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. నువ్విచ్చిన హామీనే నీ సోనియా గాంధీ మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేయాలి.